హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి అభిరుచులు. నేను మీ రోజా. ఈరోజు మనం పూర్ణం బూరెలు ప్రిపేర్ చేసుకుందాం. ఇవి చేసుకోవడానికి చాలామంది భయపడుతూ ఉంటారు, సరిగ్గా రావేమో కుదరవేమో అని. ఏం లేదు, ఇలా చిన్న చిన్ని టిప్స్ ఫాలో అవుతూ చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ మెజర్మెంట్తో గ్లాస్ తీసుకోండి, అదే గ్లాస్ కంటిన్యూ చేయండి. ఒక గ్లాస్ మినప్పప్పుకి అర గ్లాస్ బియ్యం తీసుకోండి. రేషన్ బియ్యం అయితే అర గ్లాస్, నార్మల్ సోనా మసూర్ కానీ వేరే బియ్యం అయితే ముప్పావు గ్లాస్ తీసుకోండి. తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి నానబెట్టుకోండి. అలాగే వేరే బౌల్లో ఒక గ్లాస్ పచ్చిశనగపప్పు తీసుకోండి. పచ్చిశనగపప్పును కూడా ఒక గంట వరకు నానబెట్టుకోవాలి. బియ్యం పచ్చిశనగపప్పు కూడా ఒక గంట నానితే సరిపోతుంది, అంతకుమించి ఎక్కువ నానకూడదు, అప్పుడే కమ్మగా వస్తాయి. ఒక గంట తర్వాత చూడండి బాగా నానినాయి కదా. నేను ఇవి నానబెట్టుకునేటప్పుడే మంచినీళ్ళు పోసుకున్నాను, అంటే మనం తాగే వాటర్ పోసుకున్నాను. అయ్యే వాటర్ వేసి నేను ఉడకబెట్టేసుకుంటున్నాను. పప్పు ఉడికేలోపు ముందుగా నానబెట్టుకున్న బియ్యం మినపప్పు కూడా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ అయినా పర్వాలేదు, గ్రైండర్ అయినా పర్వాలేదు, కాకపోతే చాలా మెత్తగా చాలా స్మూత్ పేస్ట్ అవ్వాలి. నేను మిక్సీలోనే వేసేసుకుంటున్నా కొంచెం కాబట్టి. ఎక్కడ బియ్యం పలుకు లేకుండా చాలా మెత్తగా ఫైన్ పేస్ట్లా అవనివ్వండి. చూడండి లోపు పప్పు కూడా ఉడికిపోయింది. చాలామంది పప్పు ఇలా బద్దల్లా ఉండడం కంటే మెత్తగా పేస్ట్లో ఇష్టపడతారు. అలాంటప్పుడు మీరు కొంచెం ఒక 10 మినిట్స్ చల్లారబెట్టుకొని మిక్సీ పట్టుకోండి. ఇలా పప్పు బాగా ఉడికిన తర్వాత జస్ట్ గరిటతో కొంచెం మ్యాష్ చేసి దీనిలోనే ముప్పావు కప్పు బెల్లం వేసుకోవాలి. ఒక కప్పు పచ్చిశనగపప్పుకి ముప్పావు కప్పు బెల్లం పడుతుంది. తీపి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఫుల్గా ఒక కప్పు బెల్లం వేసేసుకోవచ్చు. అలాగే దీనిలో యాలకుల పొడి కూడా వేసుకొని సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి కలుపుతూ. బెల్లం నుంచి వచ్చే పాకం సరిపోతుంది, ఎక్స్ట్రా వాటర్ పోయనవసరం లేదు. వాటర్ పోసారంటే కనుక కన్సిస్టెన్సీ మారిపోతుంది, ఉండలు చేయడానికి కూడా సరిగ్గా రాదు. కన్సిస్టెన్సీ మొత్తం స్టిక్గా చేతులు కంటుకుంటూ ముద్దలా అయిపోతుంది. కాబట్టి వాటర్ అస్సలు పోయకుండా ఇలా సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే సరిపోతుంది. ఇది ఇలాగా దగ్గరికంట బాగా అంటుకోకుండా గట్టిగా అయిపోయే వరకు సిమ్లోనే పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోండి. కలపకుండా ఉంటే బెల్లం వల్ల అడుగున అడుగంటేస్తుంది, అందుకని మధ్య మధ్యలో కలుపుతూ చూడండి ఇలా గట్టిగా అయ్యే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా గట్టిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకొని మీకు నచ్చిన సైజులో ఉండలు చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు పప్పు బియ్యం కలిపి మిక్సీ పట్టేసుకున్నాం కదా, దీన్నే ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని దీనిలో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. టేస్ట్కి తగ్గట్టు అంటే మనం దోశలకి ఇడ్లీకి వేసుకుంటాం కదా, అంత కాదు, అంతకంటే కొంచెం తగ్గించి వేసుకోండి. దీనిలో చాలామంది పంచదార కానీ సోడా కానీ వేసుకుంటూ ఉంటారు, కలర్ రావడం కోసం, ఫ్లఫీగా రావడం కోసం. అదేం అవసరం లేదండి, ఏ పంచదార వేయక్కర్లేదు. ఇలానే న్యాచురల్గానే కలర్ వచ్చేస్తాయి బూరెలు అంటే, కాబట్టి షుగర్ వేయక్కర్లేదు. ఇలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. సోడా కూడా కొంచెం ఫ్లఫీగా ఉండడం కోసం వేస్తారు, అవసరం లేదు. మనం ఈ రకంగా చేసుకున్న తోపు పల్చగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది. చూడండి నేను ఈ సైజులో ఉండలు చేసుకున్నాను. ఉండలు చేసుకునేసరికి చల్లారేసరికి చూసారా ఎలా గట్టిగా అయిపోయిందో. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు బూరెలకి మనం పూర్ణంని పైన తోపుని కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, తోపు కన్సిస్టెన్సీ కొంచెం దోశల కంటే కాస్త గట్టిగా ఉండేటట్టు చూసుకోండి. అలాగే ఆయిల్ హీట్ చేసుకొని ఒకసారి మీరు ఫోర్క్తో వేయడానికి ట్రై చేయండి. మీరు ఇలాగా ఉండని పిండిలో వేసి దాన్ని ఇలా ఫోర్క్తో తీసివేశారంటే మొత్తం కోటింగ్ కూడా బాగా ఈవెన్గా అవుతుంది, వేయడానికి సులువుగా ఉంటుంది. ఎక్స్ట్రా పిండి ఏమన్నా ఉంటే ఫోర్క్ వల్ల మధ్యలో ఖాళీల్లోంచి ఎక్స్ట్రా పిండి డ్రైన్ అయిపోతుంది. బూరెలు వేసిన తర్వాత వెంటనే కలపకుండా ఒక్క నిమిషం ఆగి జాగ్రత్తగా కలపండి, లేదంటే లోపల పూర్ణం బయటకు వచ్చేస్తే ఆయిల్ పాడైపోతుంది. ఇలాగా చూసారా బూరెలు ఎంత మంచి కలర్ వచ్చాయో, ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయి దీనిలో ఏం వేయకుండానే. బూరెలు ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవచ్చు. ఇలా బూరెలు వేసినప్పుడు మాత్రం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి చేసుకోండి. ఇవి మరీ అంత క్రిస్పీగా ఉండవు, మరీ అంత సాఫ్ట్గా ఉండవు, లైట్ క్రిస్పీగా లైట్గా సాఫ్ట్గా, పైన తోపు పల్చగా చాలా టేస్టీగా ఉంటాయి. ఆయిల్ కూడా పెద్ద ఎక్కువ పీల్చవు. ఇలా పక్కా కొలతల ప్రకారం చేసుకున్నారంటే చేసుకోవడం చాలా సులువన్న విషయం మీకే అర్థమవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.